నవీపేట మండలంలోని ఎంచా శ్రీ జగదాద్రి ఆలయంలో రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్లను నోటీస్ బోర్డులపై ప్రదర్శిస్తూ సకాలంలో రిపోర్టులు పంపించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని బడా బజార్ వాటర్ ట్యాంక్ మున్సిపల్ జోన్ ఆఫీసును సందర్శించి నామపత్రాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్ పట్టణంలోని 51వ డివిజన్కు చెందిన మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకులు రామడుగు బాలకిషన్, కొండ్ర రాములు శుక్రవారం బీజేపీలో చేరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేడారం జాతర నుంచి తిరిగి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది అక్కడి బస్టాండ్లో వేచి చూస్తున్నారు. ప్రధాన మార్గమైన హనుమకొండ వైపు గంట సేపటి నుంచి ఒక బస్సు కూడా లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇందూర్ మున్సిపాలిటీని అవినీతి రహిత మున్సిపాలిటీగా చేసుకుందామని ఎంపీ అరవింద్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడారు. అన్ని డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్లు అవినీతి చేయకుండా చూసే బాధ్యత తనదన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం తపాలా శాఖ గంగాజలాన్ని అందుబాటులోకి తెచ్చింది. హనుమకొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి హనుమంతు తెలిపిన వివరాల ప్రకారం చెంపన వాగు సమీపంలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి పవిత్ర గంగాజలం బాటిళ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్ ధరను 35గా నిర్ణయించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని 60 వార్డులకు గాను 3 రోజులు కలుపుకొని మొత్తం 1005 నామినేషన్లు వచ్చాయని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. పార్టీలు డివిజన్ వారీగా వివరాలు రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఉదయం 11 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది.